వరంగల్ మాజీ మేయర్ గుండ ప్రకాష్ కామెంట్స్. ఏంటన్నా ఇప్పుడు హౌసింగ్ ప్రాబ్లమ్ ఉందా? చెప్తా జనరల్గా అడుగుతారు. ఇంకోటి 14 సంవత్సరాల నుండి ఎటువంటి కోశాధికారి లేకుండా మీరు పట్టణ సంఘం నడుపుతున్నారు. ఇంకో ముఖ్య ఆరోపణ నుంచి ఎలక్షన్ జరుగుతాలేరన్న శుద్ధ తప్పు. ఇక్కడ ఏంటంటే దయచేసి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత వరంగల్ కోర్టు దాని స్టే ఆర్డర్ ఇచ్చింది. వరంగల్ కోర్టే కాక హైకోర్టులో కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవి పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడైతే కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నదో మరి వాళ్ళు మళ్ళీ పోయి ఆ స్టే వెకేట్ చేయించడం అవన్నీ చేయాలి కదా. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వకీల్కు ఫీజు ఇవ్వలేదు. ఆయన నాకు ఫోన్ చేసి వాళ్ళు కేసు వేసి కానీ ఫీజు ఇవ్వలేదు అంటే సరే ఏదో నేను ఆయనకు అరేంజ్ చేయాల్సి వచ్చింది. హైకోర్టు వకీల్ కూడా నాకు ఫోన్ చేసిండు. కోర్టులో కేసు వేయకపోవడం ఎలక్షన్ పెట్టకపోవడం మేము పెట్టినాం. ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా కోర్టులో స్టే తెచ్చిండ్రు, అది జరిగింది. అదొకటి. ఇంకొకటి ఏంటి, 1,10,00,000 రూపాయలు అనేది సబ్ రిజిస్ట్రార్ అని ఒక రిపోర్ట్ రాసింది. సబ్ రిజిస్ట్రార్ వరంగల్ ఈ ఫండ్స్ డైవర్ట్ అయినాయి అదని. అది ఫాల్స్ ఎలిగేషన్. ఇప్పుడు నేను చిట్టి వేసినాం. చిట్టి అయితే మనం ఈ పైసలు కడతాం. కట్టినప్పుడు దీంట్లో ఖర్చు రాస్తాం, దాంట్లో జమ అవుతాయి. కానీ మన దగ్గర ఖర్చు చూపెడతాం. ఎప్పుడైతే చిట్టి ఎత్తినామో ఆ పైసలు మనకు జమ అవుతాయి. ఇక్కడ మనం ఖర్చు రాసినా చెప్పింది కానీ జమ అయినాయి ఆమె చెప్పలేదు. దీని మీద మేము హైకోర్టు ట్రిబ్యునల్లో కేసు వేసినాం. హైకోర్టు ట్రిబ్యునల్ కేసు వేస్తే అదంతా ఫాల్స్ ఆమెది అని దాన్ని డిస్మిస్ చేసి మాకు పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వరంగల్ ట్రిబ్యునల్లో కూడా అయింది అది. మళ్ళీ ఇక్కడైతే కూడా అది డిస్మిస్ చేసి మాకు పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. అవసరం కూడా అవన్నీ ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి. అంతే తప్ప ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ తప్ప. చూపించినప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కోర్టు కేసు అయిందబ్బా. అది ఆమె ఎంక్వైరీ చేసి కోర్టుకు అప్పచెప్పింది. కోర్టుకు అప్పచెప్తే మేము కోర్టు పోవాల్సి వస్తుంది. పోవాక నోటీస్ ఇచ్చినాక వాళ్ళు నోటీస్ ఇస్తే మేము అటెండ్ కావాలా వద్దా? అట్లా ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిందో అది ట్రిబ్యునల్ పోవాల్సి వచ్చింది. కోఆపరేటివ్ సొసైటీలల్లో ఇప్పుడు జడ్జిమెంట్ ఉన్నది, అది ఎవ్రీథింగ్ ఉన్నది. కాబట్టి అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. దానిలో ఏమాత్రం లేదు. ఒట్టిగా ప్రొవోక్ చేయటం, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం తప్ప దీంట్లో ఏం లేదు. నేను చెప్తున్నా కదా, మరి వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు ప్లాటింగ్ చేయొచ్చు కదా, పర్పస్ సంఘాలు పెట్టొచ్చు కదా. మిత్రులారా, ఇప్పుడు లక్ష్మణ్ మాట్లాడాలి. ఇప్పుడు ఇది మీ నాన్న డొనేట్ చేయలేదు, ఎప్పుడని చెప్పినాను. ఎవరి తాత? మీ నాన్న. నేను ఎప్పుడన్నా టాపిక్ తీసిందా? అని వాళ్ళు నచ్చతో గారు చెప్తారబ్బా. మీరు ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నారు, మా నాయన ఇచ్చిండు, మా తాత ఇచ్చిండు, మేము ఇచ్చినామని ఎప్పుడన్నా చెప్పినామా? చెప్పలేదే.